వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మార్కాపురం జిల్లా దోర్నల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బయలుదేరారు. వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ వద్ద విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రాజెక్టు వద్దకు చేరుకునేందుకు కాన్వాయ్లో బయలుదేరారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు స్వీకరించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి కామేవారిపాలెం వెళ్లే రహదారి పక్కన వ్యర్థాలను కుప్పలుగా పోస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుమ్ము గాలితో కలిసి వాహనదారులు కళ్లల్లో పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయని బాధితులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తొలగించి రహదారి భద్రతను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని డచ్ బంగ్లా వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమాలు నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని, ఇది ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలమూరు విద్యుత్ ఉప కేంద్రంలో సాంకేతిక లోపాల సవరణ, ఆర్డీఎస్ఎస్ మరియు లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ప్రసాద్ తెలిపారు. ఆలమూరుతో పాటు చింతలూరు, పెదపల్ల, పినపల్ల, సూర్యారావుపేట, సందిపూడి, కొత్తూరు, గుమ్మిలేరు, మోదుకూరు, నర్సిపూడి గ్రామాలకు ఈ అంతరాయం వర్తిస్తుంది. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కూటమి మహిళా నేతలు అమలాపురంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టి నిరసన తెలిపారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అధికారి జయలక్ష్మి, పేసటి విజయలక్ష్మి, చిక్కం సుధారాణి, మాడ మాధవి తదితరులు పాల్గొన్నారు. సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేసి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని సాయిపేట గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. బిఎల్ఓ మంజుల, బూత్ కన్వీనర్ యార్సింగు మహేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని సమీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ సవరణ ప్రక్రియ ద్వారా ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు వంటివి జరుగుతాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్పై వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. మార్కాపురంలో మాట్లాడుతూ మాధవ్ ప్రజా సమస్యలపై శాసన మండలిలో సమర్థంగా మాట్లాడి ప్రజల ప్రశంసలు పొందిన నాయకుడని తెలిపారు. అమరావతి, పోలవరం, జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం ఫ్లైఓవర్ వద్ద సర్వీస్ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. కొద్దిపాటి వర్షాలకే రోడ్లు, బావులను కల్పిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు అధికమవుతున్నా హైవే అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే రోడ్లను మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటన 2026 జూన్ 15న చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆక్వా రైతులు ఫిష్ ఫుడ్ ధరల పెంపునకు నిరసన తెలిపారు. పెరిగిన ధరలతో తాము తీవ్రంగా నష్టపోతామని, రొయ్యలు, చేపల సాగులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ కలెక్టర్ రాజ్బాబుకు వినతి పత్రం సమర్పించారు.